తప్పులనే కళ్ళద్దాలు పెట్టుకున్న మీకు మీ కొడుకు తప్పులు ఎలా కనబడతాయి? బేసిక్గా మీలోనే తప్పుంచుకొని నార్మల్ ఇంకొక మాట మాట్లాడావంటే చెంపలు పగిలిపోతాయి. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఓ వస్తువు తీసుకురావడమే తప్పు. దాని ద్వారా నీ భర్తనే బాధ పెట్టాలనుకోవడం ఇంకో తప్పు. నిన్ను నువ్వు సమర్థించుకోవడం ఇంకా పెద్ద తప్పు. అన్నింటినీ మించి మీ అత్తగారిని తప్పు పట్టడం చాలా పెద్ద తప్పు. వాళ్ళు నాతో పాటు మిమ్మల్ని తప్పు పడుతుంటే, నిన్ను మాటలు అంటుంటే తట్టుకోలేక అంటారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదే తప్పంటారు. కుటుంబంలో ఒక్క మనిషి తప్పు చేసినా పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి అని ఆ ఇంటి పేరుకే తప్పును ఆపాదిస్తారు. నీ ప్రవర్తనతో నా ఇంటికి తలవంపులు తీసుకురాకు. హాసిని, నీ ఉద్దేశంలో తప్పు లేకపోవచ్చు, కానీ నీ విధానంలో తప్పుంది హాసిని. క్షమించండి, ఇలాంటి బ్యాడ్ సిచ్యుయేషన్లో నా కొడుకు బర్త్డే చేయలేకపోతున్నాను. నా మనసంతా చేతుకైపోయింది. మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టాను, ఏమీ అనుకోకండి. అమ్మా, ఏంటి? చిన్నపిల్ల చిన్నపిల్ల అని ముద్దు చేసేదాన్ని, సరదాగా అల్లరి చేస్తుందని సంబరపడిపోయేదాన్ని. ఇంత తేలిగ్గా పరువు తీసేస్తుందని ఊహించలేకపోయాను. అమ్మా ప్లీజ్ కోప్పడకమ్మా. పాపం హాసిని వాళ్ళ మీద ఎంత విసిగిపోయి ఉంటుందో. ఆ కోపం తీర్చుకోవడానికి ఇలా చేసుంటుందమ్మా. కోపం తీర్చుకోవడానికి దాని మెళ్ళో పడిన 3 ముళ్ళు బాధ్యతతో వేసింది కాదు, బలవంతంగా వేసింది. జారముడి పడినప్పుడు దాన్ని బిగించుకోవాలని చూడాలే కాని వదిలించుకోవడానికి దారులు చూపించకూడదు. కృష్ణమ్మ, ఏమైందే? సంతోషంగా పుట్టినరోజుకి వెళ్ళి బాధగా తిరిగొచ్చారేంటే? అసలక్కడ హాసిని ఏం చేసిందే? దాని గురించి ఎందుకింత కోపంగా మాట్లాడుతున్నావు? ఏయ్, అడుగుతుంటే ముంగిలా నిలబడి చూస్తున్నావేంటే? అసలేం జరిగిందో నువ్వైనా చెప్పు. అది ఖచ్చితంగా ఏదో పన్నాగం పన్నే ఉంటారు. నువ్వు విక్కీకి గిఫ్ట్ కొనుక్కొచ్చావు, అది చాలా అద్భుతమైందన్నావు. ఏది ఆ గిఫ్ట్ ఓపెన్ చేయి.
నీ ఇంటి ఆడపిల్లలు చాలా గొప్ప అంటారు కదా ఈ ఊరి జనమంతా. ఇదేనా నీ గొప్ప? అమ్మా, నీ బాధకు అర్థం ఉంది, కానీ హాసిని అయోమయంలో ఉందమ్మా. పెళ్ళయ్యాక భర్త స్నేహితుడవ్వాలని కోరుకుంటారు ఆడపిల్లలు, కానీ హాసినికి మాత్రం శత్రువే భర్త అయ్యాడు. అతన్ని వదిలించుకునే దారి లేక, కలిసి ఉండలేక చాలా నలిగిపోతుందమ్మా. ఆ అయోమయంలో ఏం చేయాలో తెలియక ఇలా చేసుంటుంది. అవునమ్మా, హాసిని పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. పాపం, ఎప్పుడూ నీలో ప్రేమనే చూసే తను ఒక్కసారిగా నీ కళ్ళల్లో కోపాన్ని చూసేసరికి ఎంత బాధపడుతూ ఉంటుందో. అమ్మ కోపం అరగంటలో చల్లారిపోతుందమ్మా, కాని అరుంధతి కోపం అక్కడి నుంచి హాసినిని పంపించేంత వరకు చల్లారదు. మీరంతా నా మాటకి విలువ ఇవ్వటం, నా నియమాలని పాటిస్తున్నారన్నది నా బలం. అలాంటిది ఈ రోజున హాసిని చేసిన తప్పు వల్ల ఆ నమ్మకాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అమ్మా, నువ్వలా మాట్లాడకమ్మా. ఆడపిల్ల పుట్టింట్లో తప్పు చేస్తే తెలియక చేసిందని సర్దుకుంటారు, కానీ మెట్టింటికి వెళ్ళాక తప్పు చేస్తే తప్పొప్పులు తెలియకుండా పెంచారని అనుకుంటారు. ఆ విలువలు పాటిస్తేనే ఆడపిల్లకి విలువ. అసలది ఆ చీర బీరువాలో నుంచి తీసి నాకు చూపించిందమ్మా. నన్ను మాట కూడా అడిగింది. తర్వాత లోపల పెట్టింది అనుకున్నాను గాని దాని చీరతో పాటు ఆ చీర తీసుకెళ్లి ఇంత తలనొప్పి తెస్తుందని అస్సలు అనుకోలేదు. అసలే అరుంధతికి హాసిని మీద పీకల దాకా ఉంది. ఇప్పుడు ఆ పిల్ల చేసిన పనికి దాన్ని ఇంకెన్ని బాధలు పెడతారో అని భయంగా ఉంది. అవునమ్మా, అమ్మమ్మ చెప్పింది నిజమే. నాకు హాసిని గురించి చాలా భయంగా ఉంది. అక్కడ జరిగిందాన్ని తలుచుకుని అనవసరంగా భయపడకండి. హాసినికి ఏం కాదు. అది కాదక్కా, ఇప్పుడు జరిగిన ఈ కారణంతో వాళ్ళు హాసినిని ఏమీ చేయకుండా ఉంటారా? నువ్వన్నదే కరెక్టే, కానీ వాళ్ళకి మన మీద పగ ఉన్నప్పటికీ హాసినిని కోడలిగా ఆ ఇంట్లో ఉండనిచ్చారు. మన మాటకి విలువివ్వనప్పటికీ హాసిని మెడలో పడ్డ తాలికి విలువనిచ్చారు. అందుకే ఆ పాత పగలు కొత్త కోడలి మీద చూపించరని నా నమ్మకం. ఒకవేళ చూపిస్తే ఏం చేయాలో అప్పుడు చూసుకుందాం. నీకేమే, ఇక్కడ కూర్చుని నువ్వెన్ని చిత్రాంగి మాటలన్నా చెప్తావు, కానీ అక్కడ జరిగేదేంటో ఎలా చూస్తావు? కృష్ణమ్మ, నాకైతే ఖచ్చితంగా హాసినిని వాళ్ళు ఇబ్బంది పెట్టారని అనిపిస్తుందమ్మా. నువ్వే ఏదో ఒకటి చేసి దానికి తోడుగా నిలబడాలి. నీ ఇంటి ఆడపిల్లలు చాలా గొప్ప అంటారు కదా ఈ ఊరి జనమంతా. ఇదేనా నీ గొప్ప? నార్మల్
ఎదుటి వాళ్ళ ఏడుపుల మీద మీ సంతోషాల ఇల్లులు కట్టుకుంటారు కదా, మీరెందుకు ఏదో పోగొట్టుకున్నట్టు మొహం వేలాడదీశారు? కొడుకు బర్త్డే జరగలేదని బాధగా ఉందా? అయినా ఈ బర్త్డేకి ఎప్పుడు దొరకని గిఫ్ట్ దొరికింది కదా. మా ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టగలుగుతున్నారు, మా మధ్య దూరాలు క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇంకా లేట్ ఎందుకు? బర్త్డే పార్టీ చేసుకోకపోయినా మీ సంతోషాల్ని సెలబ్రేట్ చేసుకోండి. నార్మల్ నా కొడుకు బర్త్డే పార్టీని పాడు చేసింది చాలక నాదే తప్పంటావా? మీది కాక నాదా? మీకు ఆల్రెడీ చెప్పాను, మీ కొడుకు చేసిన దారుణమైన తప్పులు మీ కంటికి కనబడట్లేదు అని. నా కొడుకు చేసేది తప్పంటే నా పెంపకమే తప్పంటున్నావా? షూర్ గా మీ పెంపకం రాంగే. నీ లిమిట్స్ ని క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. అవును, మాట్లాడతాను. మీ పెంపకం రాంగ్. పిల్లల్ని పెంచడం అంటే కాస్ట్లీ కార్లు కొనడం, ఖరీదైన వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వడం కాదు. తప్పు ఒప్పు నేర్పించాలి, మంచి చెడు మధ్య గీత చూపియాలి. ఆపో! నేలబారు మనిషిగా పెరిగిన నువ్వు ఈ బంగ్లాలోకి పని మనిషిగా కూడా అడుగు పెట్టలేవు. అలాంటిది ఇప్పుడు నాకే కౌన్సిలింగ్ చేసే రేంజ్ లో మాట్లాడుతున్నావా? ఎంత పెద్ద బంగ్లా అయినా నేల మీదే కడతారు, ఆకాశంలో వేలాడదీయరు. అయినా నేలవారు మనిషికి తెలివి ఉండదా, నోరుండదా? వాళ్ళు వీళ్ళకి చెప్పకూడదా? చెప్పినా మీలాంటి వాళ్ళు విన్నరా? Shut up and get out of my room! నిజం వినలేని వాళ్లే నోరు పెద్ద చేసి అరుస్తారు. నిజంలో బ్రతికే వాళ్ళు చెవులు పెద్దవి చేసుకొని వింటారు. మా అమ్మ చెప్పిన మాట నిజం, ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే. నీలాంటి వాళ్లతో మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను. మాట్లాడితే ఇదిగో ఇలాగే నాకు నీతులు నేర్పిస్తారు. అయినా సరే, నువ్వడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా ఉండలేను. ఎందుకంటే సమాధానం ఇవ్వలేదనుకో నీలాంటి మనిషి రేంజ్ పెంచిందాన్నవుతాను. పిల్లల్ని పెంచడం గురించి ఏదో అన్నావు కదా, ఏంటిది? నా పెంపకం రాంగా? నీకో విషయం చెప్తాను విను. పిల్లల మీద నమ్మకం, ప్రేమ ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిర్బంధించరు. చేయి జారిపోతారు అన్న భయం ఉన్న వాళ్లే రూల్స్ పెట్టి కంట్రోల్ చేస్తారు. మీ అమ్మలాగా. మా అమ్మ మాకు రూల్స్ పెట్టింది మా మీద నమ్మకం లేకో ప్రేమ లేకో కాదు, బయట ప్రపంచం మీద భయంతో పెట్టింది. మీ కొడుకు లాంటి వాళ్ల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలని పెట్టింది. మీరు మీ కొడుక్కి కూడా అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు, పద్ధతులు కూడా చెప్పలేదు. అందుకే అతను తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుల్నే నేనిప్పుడు బర్త్డేలో ఎత్తి చూపించాను. దాన్ని కూడా తప్పు పడుతున్నారు మీరు. అందుకే అంటున్నాను, మీ పెంపకం రాంగ్ అని. పిల్లల్ని పెంచడం ఎలాగో మీకు రాకపోతే మా అమ్మ చూసి నేర్చుకోండి. ఇంకొక్క మాట మాట్లాడావంటే నిలువున చీరేస్తాను. మీ అమ్మని చూసి నేను నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? ఎదుటి వాళ్ళని ఎలా మోసం చెయ్యాలో, మోసం చేసి ఎలా నాశనం చెయ్యాలో, నాశనమైన వాళ్ళని పూర్తిగా ఎలా కిందకి తొక్కాలో నేర్చుకోవాలా? కిందకి తొక్కేది, నాశనం చేసేది మీరు, మా అమ్మ కాదు. ఈరోజు బర్త్డే నాశనం చేసింది ఎవరు? నువ్వు కాదా? అదంతా మీ అమ్మ నీకిచ్చిన ట్రైనింగ్ కాదా? కాదు కాదు కాదు, మా అమ్మ మాకు అలాంటి బుద్ధులు నేర్పించలేదు. మా అమ్మ అలాంటిది కాదు, మీరే
మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మా జీవితాల్ని నాశనం చేయాలని మీ ఇద్దరు పిల్లల్ని మా మీదకి పంపించారు. నోర్మోయ్! వాళ్ళు చేసే పనుల వల్లే ఈరోజు మా అమ్మ నా మీద చేయి చేసుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మా అమ్మకి నన్ను కొట్టేంత కోపం రాలేదు. మొదటిసారి అంత కోపం వచ్చేలా చేశారు. దానికి కారణం ఎవరు? మీ కొడుకు, మీ కూతురు. వాళ్ళలా తయారవడానికి కారణం ఎవరు? మీరు. వాళ్ళు తప్పుగా ఏవి తయారవలేదు. అందుకే వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు. అవును, వాళ్ళేం చేసినా మీకు తప్పు కాదు, మీకు బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు మీ కన్న వాళ్ళు కాదు. కన్న తల్లి అయితేనే పిల్లలు తప్పుదారిలో వెళ్తే బాధ కలుగుతుంది. వాళ్ళని సరైన దారిలో పెట్టాలనే ఆతృత పుడుతుంది. మీ కడుపున వాళ్ళు పుట్టలేదు కాబట్టే వాళ్ళు ఎలా పెరిగినా మీరు పట్టించుకోరు. మీకు పిల్లలు లేరు కాబట్టే ఆ ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలీదు. మీ చెల్లెలికి పుట్టిన వాళ్ళని పెంచుకుంటూ పిల్లల్ని కంటే ఎలా ఉంటుందో అని ఫీల్ అవుతూ వాళ్ళని ప్రేమిస్తున్నాననే ముసుగులో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అదే కన్న ప్రేమ అనుకొని మురిసిపోతున్నారు. వాళ్ళ దుర్మార్గానికి ధృతరాష్ట్రుల్లా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కన్న తల్లి కాదు కాబట్టే. నిన్ను ఫోన్ ఆన్సర్ చేయడేంటి? ఇంట్లో లేకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? విక్కీ, భోజనం కూడా చేయకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? భోజనం చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు అసలు ఆకలే లేదు. ఈరోజు నీ బర్త్డే విక్కీ. మొత్తం నాశనం చేసేసింది ఆ రాక్షసి. ఇంకా బర్త్డే మూడు ఎక్కడుంటుంది? బర్త్డే అంటే అందరితో కలిసి ఎంజాయ్ చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు ఎవరైనా. నాకు మాత్రం అవమానం ఎదురైంది. అందుకే ఇక్కడుండలేక అలా బయటికెళ్ళొచ్చాను. విక్కీ, అవమానం జరిగింది నీకొక్కడికే కాదు, మనందరికీ. ఈ బర్త్డే పార్టీ చెడిపోయినందుకు నీకంటే నాకంటే కూడా ఎక్కువ బాధపడేది అమ్మే. ఇలాంటప్పుడు నువ్విలా బయటకు వెళ్ళిపోతే అమ్మ ఏమని ఫీల్ అవుతుంది? నువ్వేమయ్యావో అని ఎంత కంగారు పడుతుంది? సారీ రేఖ, నేను అంత ఆలోచించలేదు. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. వెళ్ళి భోంచేద్దాం. నేను వెళ్ళి అమ్మని పిలుస్తాను. ఏంటి, అమ్మ ఇంకా భోంచేయలేదా? నువ్వు లేకుండా అమ్మ ఎలా తింటుంది? సరే, నువ్వు వెళ్ళు, నేను అమ్మని పిలుస్తాను. రేఖ, అమ్మని నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి. సరే. అమ్మా,
అమ్మా 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 ఏంటమ్మా నేను చెప్పకుండా బయటికి వెళ్ళానని కోపంగా ఉందా? సారీ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ. ఏం చేయను, నా మూడంతా ఆఫ్ అయిపోయింది. అందుకే అలా బయటికి వెళ్ళొచ్చాను. రామా భోంచేద్దాం. అమ్మా ప్లీజ్ అమ్మా. మా అమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? వాళ్ళు మీ కన్న వాళ్ళు కాదు. ముందు నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేను మాట్లాడిన దానిలో అబద్ధం ఏం లేదు కదా. మీ అమ్మ మీకు కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. నిన్ను విక్కీ